హాయ్ అండి. ఇవాళ ఇంకో రెసిపీ తీసుకొని మీ ముందుకు వచ్చేసా. మైసూర్ బోండా అండ్ మామిడికాయ చట్నీ. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్స్ పుల్లటి పెరుగు వేసుకోండి. పెరుగు పుల్లగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. 2 కప్స్ పెరుగు తీసుకుని దాన్ని కొంచెం బాగా బీట్ చేసుకోండి. దీనిలోకి ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి, రుచికి సరిపడా. అండ్ అలాగే ఒక 1/2 స్పూను సోడా, వంట సోడా, అది కూడా వేసుకొని మంచిగా బీట్ చేసుకోండి. ఒక 1 మినిట్ అలా బీట్ చేసుకోగానే మనకు అది క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. చాలా లైట్గా అయిపోతుంది, కర్డ్ అంతా మనకు తెలిసిపోతుంది. అలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందాక మనం ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో కర్డ్ని, అదే కప్పుతో 2 కప్పులు మైదా పౌడర్ వేసుకోండి. మైదా వేసుకొని కొంచెం కలుపుకోండి. అండ్ ఇక్కడ మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవడానికి హాట్ వాటర్ వాడుకోవాలి. కోల్డ్ వాటర్ వద్దు, హాట్ వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. 1 డైరెక్షన్లోనే కలుపుకోండి. సో ఈ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకుంటే అది బాగా బీట్ చేసుకోవాలి చేతితోనే. అప్పుడే గాలి బుడగలు ఏర్పడి మనకు మైసూర్ బోండా సాఫ్ట్గా వస్తుంది. దానిలోకి 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకున్న. అండ్ జీరాతో పాటు చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు. అండ్ అల్లం మీకు నోటికి తగలకూడదు అనుకుంటే దాన్ని పేస్ట్ లాగా చేసైనా వేసుకోవచ్చు. అల్లం ముక్కలు తగులుతుంటే బాగానే ఉంటుంది. సో నేను చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అండ్ కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నా. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా బీట్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం మ్యాంగో చట్నీ ఎలా చేసుకోవాలో రెడీ చేసుకుందాం. సో ఒక ప్యాన్ పెట్టి 1 కప్పు పల్లీలు వేసి వేయించుకుందాం. మీడియం సిమ్లోనే పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే పల్లీలు నల్లగా అవుతాయి కానీ లోపల వేగదు, సో అలాగే ఉంటుంది. సిమ్లో అయితే చాలాసేపు పడుతుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. పల్లీలు ఎంత మంచిగా వేయించుకుంటామో చట్నీ అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా వచ్చే వరకు అలా వేయించుకొని తర్వాత దాన్ని చిన్న ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. జీలకర్ర కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే వదిలేయచ్చు, కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. జీలకర్ర వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ అదే ప్యాన్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇది కూడా హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. యాక్చువల్గా పచ్చిమిరపకాయలు వేయించుకోకుండా అలానే కూడా వేస్తారు, కానీ వేయించుకుని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది 80% వేగిన తర్వాత దానిలోకే కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చాలా చాలా మంచిదండి. మనం జనరల్గా దాన్ని తీసి పక్కన పెట్టేస్తాము. ఇలా చట్నీలో వేసుకుంటే ఉప్మాలో కరివేపాకు లాగా తీసి పక్కన పెట్టకుండా తినేస్తారు. అది కంటికి, బ్లడ్కి అండ్ హెయిర్కి చాలా చాలా మంచిది. సో ఎంత వీలైతే అంత వంటల్లో కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇది వేగిన తర్వాత దీన్ని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మన చట్నీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మ్యాంగోని రెడీ చేసుకుందాం. ముందుగా అది పొట్టు తీసుకోవాలి. మీరు తీసుకునే మ్యాంగో టైప్ని బట్టి మీరు ఎంత వేసుకోవాలో డిసైడ్ చేసుకోవాలండి. ఈ మ్యాంగో కొంచెం పుల్లగానే ఉంటుంది, సో నేను దీంట్లో హాఫే వేస్తున్నా. ఇన్ కేస్ తోతాపురి మామిడికాయ తీసుకునేలా ఉంటే అది పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. సో క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ ఎంత కనిపిస్తుందో అంత మాత్రమే వేస్తున్నా. ఫుల్ వేస్తే చాలా పులుపు అయిపోతుంది. లేదా తురిమి కడిగి వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా అలానే వేస్తున్నాను కాబట్టి హాఫ్ అంతే వేసుకుంటున్నా. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి మిక్సీకి వేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఎండు కొబ్బరి అండ్ జీలకర్ర మిక్సీ పట్టుకుందాం. ముందుగా అది పౌడర్ చేసుకుని, పౌడర్ అయిన తర్వాత దానికి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేస్తున్నా.
టేస్ట్ బాగుంటుంది. ఒక చాటులో వేసుకుని పప్పు గుత్తితో లైట్గా అలా నలిపితే పొట్టంతా ఈజీగా వచ్చేస్తుంది. అలానే వేసుకోవాలనుకుంటే అలానే వేసుకోవచ్చు. ఆ పొట్టు కూడా చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ టేస్ట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో నేను పొట్టు తీసే వేస్తాను. పొట్టు తీసుకున్న పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకుని అండ్ అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయండి. అండ్ రుచికి సరిపడా సాల్ట్ అండ్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవి కూడా వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర చేత్తోనే అలా తుంచి మిక్సీ పట్టేసేయండి కొంచెం వాటర్ వేసి. సో ఇప్పుడు రెడీ అండి మన మామిడికాయ చట్నీ. ఎప్పుడు మిక్సీకి వేసుకున్నా వెంటనే అది వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ జార్ కడిగి పెట్టేసేయండి, లేదంటే జార్ పాడవుతుంది. అండ్ ఇక్కడ చట్నీ నేను కొంచెం చిక్కగానే వేసుకున్నా, వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చేసుకునేది మైసూర్ బోండా కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగుండదు. సో టేస్ట్ని బట్టి నేను ఒక చిన్న గ్లాస్ వేసుకున్నాను అంతే, చిన్న హాఫ్ గ్లాసే వేసుకున్నా, ఫుల్ గ్లాస్ కూడా కాదు. సో వేసుకుని మీకు ఎంత పలచగా కావాలో దాన్ని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. దీనికి కావాలంటే తాలింపు వేసుకోవచ్చు. ఆవాలు, మినపప్పు, పొట్టిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని. నేను జనరల్గా చట్నీకి ప్రిఫర్ చేయను తాలింపు, సో నేను వేసుకోను. మీరు కావాలంటే తాలింపు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అంతే అండి, మ్యాంగో చట్నీ రెడీ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మైసూర్ బోండాలు వేసేసుకుందాం. ముందుగా ఒక బాండ్లీ పెట్టి కడాయి పెట్టి దానిలో వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత బోండాలు వేసుకోండి. పిండిని కలపకండి. లాస్ట్ టైం మీరు కలిపి పక్కన పెట్టారు కదా, పిండి మొత్తం డిస్టర్బ్ అవ్వకుండా ఒక సైడ్లో నుంచి తీసుకొని వేసుకోండి. ఒక్కసారికి 7 నుంచి 8 వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మనకి ఇక్కడ సైజ్ కానీ షేప్ కానీ ఇంపార్టెంట్ కాదు, టేస్ట్ చాలా ఇంపార్టెంటు. షేప్ బాగా రాలేదని ఫీల్ అవ్వకండి, టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది. ఇది నేను సెకండ్ టైం ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైం అస్సలు బాగా రాలా, ఇది సెకండ్ టైం. షేప్ ఇప్పుడు కూడా బాగా రాలేదు, రౌండ్గా రావాలి, నాకు అట్లా రావట్లేదు. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత ఫ్లఫీగా, బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా చాలా బాగా వచ్చింది. దీనికి పుల్లటి పెరుగు చాలా ఇంపార్టెంట్. మరీ ఎక్కువ పుల్లగా కాకుండా కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది. సో అయిపోయింది మ్యాంగో చట్నీ అండ్ మైసూర్ బోండా. చాలా టేస్టీగా కుదిరిందండి, చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.